హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం డిఈసిలో సైకాలజీలోని మార్గదర్శకత్వము మంత్రణం మీద అడిగేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, మార్గదర్శకత్వ ప్రధాన లక్ష్యం ఏమిటి? మార్గదర్శకత్వం యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? The correct option is option D. వ్యక్తుల మీద ఉన్న గతిశీల సంబంధం వ్యక్తికి ఆత్మసిద్ధి కలుగుతుంది. వ్యక్తుల మీద ఉన్న గతిశీల సంబంధం వ్యక్తికి ఆత్మసిద్ధి కలుగుతుంది. మార్గదర్శకత్వం యొక్క ప్రధాన లక్ష్యం వచ్చేసి వ్యక్తుల మీద ఉన్నటువంటి గతిశీల సంబంధం వ్యక్తికి ఆత్మసిద్ధి కలుగుతుంది. మంత్రణం అనేది దేనికి సంబంధించినది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, మార్గదర్శకత్వంలో ఒక సలహా ప్రక్రియ. మార్గదర్శకత్వంలో ఒక సలహా ప్రక్రియ. మంత్రణం అనగా మార్గదర్శకత్వంలో ఒక సలహా ప్రక్రియ. విలియమ్సన్ డార్లీలు ప్రతిపాదించిన మంత్రణం ఏది? విలియమ్సన్ డార్లీలు ప్రతిపాదించినటువంటి మంత్రణం పేరేమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, దార్శనిక. విలియమ్సన్ డార్లీలు ప్రతిపాదించినటువంటి మంత్రం వచ్చేసి దార్శనిక. ఎఫ్సి దాన్ ప్రతిపాదించిన మంత్రణం ఏమిటి? ఎఫ్సి దాన్ ప్రతిపాదించినటువంటి మంత్రణం పేరేమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. ఎఫ్సి దాన్ ప్రతిపాదించినటువంటి మంత్రాల పేర్లు వచ్చేసి దార్శనిక, నిష్టమ, శ్రేష్ఠ గ్రహణ. వారి వయోస్థాయికి ఉండవలసిన ప్రతిభ కంటే తక్కువ ప్రతిభ ఉన్న వారిని వెనుకబడిన విద్యార్థి అని పేర్కొన్నది ఎవరు? వారి వయోస్థాయికి ఉండవలసిన ప్రతిభ కంటే తక్కువ ప్రతిభ ఉన్న వారిని వెనుకబడిన విద్యార్థి అని పేర్కొన్నది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, బర్టన్ హాల్. బింట్లీ ప్రకారం ప్రతిభావంతులు. ఆప్షన్ ఏ, అసాధారణ మేధాశక్తి కలిగిన వారు. ఆప్షన్ బి, అపురూపమైన అభిరుచి కలవారు. ఆప్షన్ సి, సమాజ అభివృద్ధి తమ విశేష కౌశలాలను వినియోగించేవారు. ఆప్షన్ డి, దృశ్య ప్రదర్శన కళల సామర్థ్యం కలవారు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, బి, సి. ఈ మూడు కూడా కరెక్ట్ ఆన్సర్లే. అసాధారణ మేధాశక్తి కలిగిన వారు, అపురూపమైన అభిరుచి కలిగిన వారు, సమాజ అభివృద్ధికి తమ విశేష కౌశలాలను వినియోగించేవారు. బింట్లీ ప్రకారం ప్రతిభావంతులు వచ్చేసి అసాధారణ మేధాశక్తి కలిగిన వారు, అపురూపమైన అభిరుచి కలిగిన వారు, సమాజ అభివృద్ధికి తమ విశేష కౌశలాలను వినియోగించేవారు. ఈ మూడు కూడా కరెక్ట్ ఆన్సర్లే. అమెరికన్ సైలాజికల్ అసోసియేషన్ ప్రకారం ప్రతిభావంతుల లక్షణం కానిది ఏది? అమెరికన్ సైలాజికల్ అసోసియేషన్ ప్రకారం ప్రతిభావంతుల లక్షణం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, అసాధారణ మేధాశక్తి. అమెరికన్ సైలాజికల్ అసోసియేషన్ ప్రకారం ప్రతిభావంతుల లక్షణం వచ్చేసి కానిది వచ్చేసి అసాధారణ మేధాశక్తి. వయసులో పెద్దవారికి సమకూర్చే అభ్యసన అనుభవాలను వయసులో చిన్నవారికి సమకూర్చడాన్ని ఏమంటారు? వయసులో పెద్దవారికి సమకూర్చే అభ్యసన అనుభవాలను వయసులో చిన్నవారికి సమకూర్చడాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, త్వరితపరచడం.
సాంప్రదాయిక విద్యా విధానం కంటే వేగంగా విద్యలో అభివృద్ధి చెందించడం. సాంప్రదాయిక విద్యా విధానం కంటే వేగంగా విద్యలో అభివృద్ధి చెందించడం ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, త్వరితపరచడం. త్వరితపరచడం. ప్రతిభావంతులకు సాధారణ విద్య తరగతులలో అదనపు అభ్యసన అనుభవాలు కల్పించడాన్ని ఏమంటారు? ప్రతిభావంతులకు సాధారణ విద్యా తరగతులలో అదనపు అభ్యసన అనుభవాలు కల్పించడాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, సమబుద్ధిమత్వం. 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 సాధారణ తరగతి నుంచి ప్రతిభావంతులను పూర్తిగా పాక్షికంగా వేరు చేసి బోధించడాన్ని ఏమంటారు? సాధారణ తరగతి నుంచి ప్రతిభావంతులను పూర్తిగా పాక్షికంగా వేరు చేసి బోధించడాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, వేర్పాటు. వేర్పాటు. సృజనాత్మక విద్యార్థి లక్షణం కానిది ఏమిటి? సృజనాత్మక విద్యార్థి లక్షణం కానిది ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, నాయకత్వ సామర్థ్యం. నాయకత్వ సామర్థ్యం. సృజనాత్మక విద్యార్థి లక్షణం వచ్చేసి నాయకత్వ సామర్థ్యం. దార్శనిక మంత్రణంలోని విధానం కానిది ఏమిటి? దార్శనిక మంత్రణంలో విధానం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, ఆజ్ఞాపించడం. ఆజ్ఞాపించడం. సహాయార్థికి స్వేచ్ఛ లేని మంత్రణం ఏది? సహాయార్థికి స్వేచ్ఛ లేని మంత్రణం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, నిర్దేశిత. నిర్దేశిత. మంత్రణార్థి తనకు తాను సహాయం చేసుకునేందుకు సహాయం చేసే మంత్రణం ఏది? మంత్రణార్థి తనకు తాను సహాయం చేసుకునేందుకు సహాయం చేసే మంత్రణం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, అనిర్దేశిత. అనిర్దేశిత. సమాన శారీరక వయస్సులో గల విద్యార్థులతో పోల్చినప్పుడు విద్యాలోటును కలిగి ఉండే విద్యార్థిని వెనుకబడిన విద్యార్థి అని పేర్కొన్నది ఎవరు? సమాన శారీరక వయస్సులో గల విద్యార్థులతో పోల్చినప్పుడు విద్యాలోటును కలిగి ఉండే విద్యార్థిని వెనుకబడిన విద్యార్థి అని పేర్కొన్నది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, స్కాసెల్. స్కాసెల్. కార్ల్ రోగర్స్ ప్రతిపాదించిన మంత్రణం ఏది? కార్ల్ రోగర్స్ ప్రతిపాదించినటువంటి మంత్రణం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, అనిర్దేశిక. అనిర్దేశిక. అన్నిటికన్నా ఉత్తమమైన మంత్రణంగా దేనిని పేర్కొంటారు? అన్నిటికన్నా ఉత్తమమైన మంత్రణంగా దేనిని పేర్కొంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, దార్శనిక. దార్శనిక. వ్యక్తికి ఏర్పడే సమస్యల పరిష్కారానికి మరొక వ్యక్తి వ్యక్తిగతంగా నిర్దేశపూర్వకంగా ఇచ్చే సహాయమే. వ్యక్తికి ఏర్పడే సమస్యల పరిష్కారానికి మరొక వ్యక్తి వ్యక్తిగతంగా నిర్దేశపూర్వకంగా ఇచ్చే సహాయాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, నిర్దేశిత మంత్రణం. నిర్దేశిత మంత్రణం. అనిర్దేశిక కౌన్సిలింగ్లో. అనిర్దేశిక కౌన్సిలింగ్లో. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, స్వేచ్ఛగా కౌన్సిలింగ్ చేయుట. అనిర్దేశిక కౌన్సిలింగ్లో ఏం జరుగుతుంది అంటే స్వేచ్ఛగా కౌన్సిలింగ్ చేస్తారు అన్నమాట. మార్గదర్శకత్వం అనగా. మార్గదర్శకత్వం అనగా. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, ప్రతి విద్యార్థికి అవసరం. మార్గదర్శకత్వం అనేది ప్రతి విద్యార్థికి అవసరం.
కౌన్సిలింగ్లో ఉండే విషయాలు, కౌన్సిలింగ్లో ఉండే విషయాలు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. కౌన్సిలర్ల మధ్య జరిగే ప్రతి చర్య ఒక వ్యక్తి సంబంధమైన పరిస్థితుల్లో జరుగుతుంది. కౌన్సిలర్ ప్రవర్తనలో మార్పుకు దారి తీస్తుంది. వ్యక్తిని ఆత్మనిర్దేశకుడుగా తయారు చేసేది ఏది? వ్యక్తిని ఆత్మనిర్దేశకుడుగా తయారు చేసేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి మార్గదర్శకత్వం. మార్గదర్శకత్వం. వ్యక్తిని ఆత్మ నిర్దేశకుడుగా తయారు చేసేది వచ్చేసి మార్గదర్శకత్వం. వ్యక్తి లక్షణాంశాలను మాపనం చేయడానికి తోడ్పడేవి ఏవి? వ్యక్తి లక్షణాంశాలను మాపనం చేయడానికి తోడ్పడేవి ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి నిర్ధారణ మాపనాలు. నిర్ధారణ మాపనాలు. వ్యక్తి లక్షణాంశాలను మాపనం చేయడానికి తోడ్పడేవి వచ్చేసి నిర్ధారణ మాపనాలు. పరిప్రచ్ఛ సక్రమంగా జరగడానికి దేనిని నెలకొల్పాలి? పరిప్రచ్ఛ సక్రమంగా జరగడానికి దేనిని నెలకొల్పాలి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ సామ్యరస్య పూరిత వాతావరణం. సామ్యరస్య పూరిత వాతావరణం. మంత్రనాది మూర్తిమత్వం లక్షణాలు ఉద్వేగాలను తెలుసుకునేందుకు పనిచేసేది. మంత్రనాది మూర్తిమత్వం లక్షణాలు ఉద్వేగాలను తెలుసుకునేందుకు పనిచేసేది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. పరిప్రచ్ఛ, మనోవైజ్ఞానిక పరీక్షలు, నిర్ధారణ మాపనాలు ఈ మూడు కూడా పనిచేస్తాయి. మానసిక మాంద్యత అన్నది మానసిక మాంద్యత అనేది దేనికి సంబంధించినది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి మానసిక రుగ్మత. మానసిక రుగ్మత. మానసిక మాంద్యత అనేది మానసిక రుగ్మతకు సంబంధించినది. ఎస్ఎస్సి పాస్ అయిన విద్యార్థి ఉపాధ్యాయుని దగ్గరికి వచ్చి ఇంటర్మీడియట్లో ఏ కోర్సు ఎన్నుకోవాలని అడిగినప్పుడు సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయునిగా నీవు అందించే మార్గదర్శకత్వం ఏమిటి? ఎస్ఎస్సి పాస్ అయిన విద్యార్థి ఉపాధ్యాయుని దగ్గరికి వచ్చి ఇంటర్మీడియట్లో ఏ కోర్సు ఎన్నుకోవాలని అడిగినప్పుడు సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయునిగా నువ్వు అనుసరించే మార్గదర్శకత్వం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి విద్యా మార్గదర్శకత్వం. విద్యా మార్గదర్శకత్వం. ఉపాధ్యాయుడు విధి నిర్వహణలో వచ్చే సమస్యలు పరిష్కరించుకోవడానికి అవసరమైన మార్గదర్శకత్వం ఏమిటి? ఉపాధ్యాయుడు విధి నిర్వహణలో వచ్చేటటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి అవసరమైన మార్గదర్శకత్వం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి ఔద్యోగిక మార్గదర్శకత్వం. కింది వాటిలో మార్గదర్శకత్వ ఉద్దేశం కానిది ఏమిటి? కింది వాటిలో మార్గదర్శకత్వం ఉద్దేశం కానిది ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి ఆదేశాలను ఇవ్వడం. ఆదేశాలను ఇవ్వడం అనేది మార్గదర్శకత్వం యొక్క ఉద్దేశం కాదు.